ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక స్కిట్ వేస్తున్నాం కదా. ఈ స్కిట్ యొక్క సారాంశం ఏమిటి అంటే, ఒక పరలోక తీర్పు అంటే ముందంతా ఆత్మీయ జీవితంలో ఎలా జీవించారో, ఆత్మీయ జీవితాన్ని జీవించిన తర్వాత ఆత్మీయతలో ఎదుగుదలని కోల్పోయి తొట్టిల్లిపోయారు. సన్నిధి నుంచి తొట్టిల్లిపోయిన తర్వాత దేవుడు పరలోకంలో ఎలా తీర్పిస్తున్నాడో గ్రహించగలిగింది ఈ స్కిట్ అన్నమాట. ఇతని పేరు శ్యామ్. యేసుక్రీస్తు ప్రభువే సత్యదేవుడని, మోక్షానికి మార్గమని గ్రహించి నమ్మి బాప్తీసం పొంది అపోస్తులు అద్దంకి రంజిత్ ఓఫెర్ గారు ద్వారా దేవుడు రచింపజేసిన గ్రంథాలను చదివి సత్యమును గ్రహించి అగాబే సంపూర్ణ సువార్త సంఘంలో ఒక సభ్యుడిగా కొనసాగుతూ ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందుతూ ఉండేవారు. ఈ క్రమంలో భాగంగా ఒక ఆదివారం నాడు ఆరాధన ముగిసిన తరువాత సమయం 2 గంటలు. తమ్ముడు, ప్రైజ్ లార్డ్ తమ్ముడు. బాగున్నాను తమ్ముడు, ఎలా ఉన్నారు? ఈరోజు ఓఫ్రే గారు వాక్యం చాలా సూపర్ గా చెప్పారు అన్నయ్య. వాక్యం విన్నారు కదా ఈరోజు? అవును, మెసేజ్ చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్. వాక్యం నుంచి మనం ఏం సారాంశం నేర్చుకున్నాం అసలు? ఆ వాక్యం ద్వారాగా నేను చాలా బలపడ్డాను తమ్ముడు. నేను కూడా ఈరోజు వాక్యం ద్వారా అయితే నేను చాలా బలపడ్డాను. మన తమ్ముడు తిమోతి, కృపారావు గారి, రాజేష్ అన్నయ్య, జోసఫ్ అన్నయ్య, మనము ఈ వాక్యం విని ఇక్కడ ఆగిపోవటం కాదు, మనం ఇంకా మన యొక్క ఆత్మీయ స్థితిలో ముందుకెళ్ళాలి. మనం ఇంకా ముందుకెళ్ళాలంటే ఇంకా గ్రంథాలు చదవాలి, ఇంకా పరిచర్య అనేక విధాలుగా మనం పరిచర్య చేయాలి. ఈ పరిచర్య అనేది మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎక్కడితో ఆగిపోకూడదు. ఈ తరం ప్రవక్త ఇప్పటి వరకు నడిపించాడు, ఇక్కడ నుంచి ఏంటంటే మనం నడిపించుకొని ముందుకెళ్ళాలి. ఒక యవనస్తులుగా మనం దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అయ్యగారు గ్రంథాలు చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. సంఘంలోకి మనం వస్తాం చూసారా, సంఘంలో కార్పెట్స్ వేసే దగ్గర నుంచి క్లీనింగ్ అయిపోయేంతవరకు మనమే అన్ని మొత్తం పనులన్నీ మనమే చూసుకోవాలి తమ్ముడు. మరి ఎలా అన్నా ఇంకోటి నేనేమనుకుంటున్నానంటే, కనీసం రేపు 100 మందికైనా కరపత్రికలు పంచి సువార్త చేద్దామని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలి ఖచ్చితంగా. ఓకేనా? సరే, ఓకే. కరపత్రికలు తీసుకుని రండి, కరపత్రికలు పంచుదాం మనం. సుమారు 100 మంది దాకా ఈరోజు కరపత్రాలు పంచామన్నా. 100 మందికి మనం కరపత్రికలు పంచామంటే అందులో 1-2 ఆత్మలు దేవుని కోసం రక్షింపబడినా చాలు తమ్ముడు. ఒక రోజులో ఒక ఆత్మ రక్షింపబడినా చాలు. పరలోక రాజ్యంలో దేవదూతలు మరి ఆ ఆనందాన్ని ఎంతగా వ్యక్తపరుస్తారంటే, మరి అది మనం చూస్తే మన కళ్ళతో మనం చూడలేం. మనం అంతలా దేవుని సమూహంలో వాళ్ళందరూ ఆనందపడుతూ ఉంటారు. కాబట్టి ఈ కరపత్రికలు ఈ రోజు మాత్రమే కాకుండా మనం ప్రతిరోజు మనం కర్మేల్ ప్రార్థన కానీ, మన శుక్రవారం ఉపవాస ప్రార్థన కానీ, ప్రతిరోజు మనం ప్రార్థనలో కూడా పాల్గొనాలి. మనం మళ్ళీ ప్రార్థనలో కలుసుకుందాం తమ్ముడు. ఈరోజు 100 మంది కరపత్రికలు పంచి దేవుని సువార్త చేశాం కాబట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం 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 యేసయ్యా. అయ్యా, ఈ దినం ప్రభువా ఒక 100 మందికి కరపత్రికలు పంచడం జరిగింది నాయన. ఆత్మీయ స్థితిలో మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇంకనూ ప్రభువా మేమందరం అనేక మందికి సువార్త చెప్పేవారముగా మమ్మల్ని తయారు చేసి ప్రభువా నడిపించమని అడుగుచున్నాను యేసయ్యా. అయ్యా, నాతో ఉన్న తమ్ముళ్లను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు కూడా ఆత్మీయ జీవితంలో నాయన ఇంకనూ ముందుకు ఎదగాలి ప్రభువా యేసయ్యా. ఆత్మీయ జీవితంలో అయ్యా ఇంకా అభివృద్ధి చెంది ప్రభువా నీ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళాలి ప్రభువా. మీరు తోడయండి మా అందరికీ ప్రభువా నడిపించమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
ఇలా ఎంతగానో ప్రోత్సహించి ఎంతమందో యవనస్తుల్ని బలపరిచిన శ్యామ్ యొక్క ఆత్మీయ జీవితంలో దుష్టుడు ఎలా దాడి చేశాడో, తన ఆత్మీయ జీవితాన్ని ఎలా దొంగలించాడో ఇప్పుడు మనం చూద్దాం. అరే, మన సంఘస్థులు రీల్స్ భలే చేస్తున్నారే, చాలా బాగున్నాయి. కామెడీయే అన్ని రీల్స్ అన్నీ. ఓకే, డాన్సెస్ కూడా ఉన్నాయా? ఓకే ఓకే, బాగుంది. ఈరోజు కర్మేల్ ప్రార్థన కదా, బుధవారం ఎవరు రాలేదు. శ్యామన్న బలపడ్డాడు కదా, శ్యామన్నకు ఒకసారి ఫోన్ చేద్దాం, ఏం చేస్తున్నాడు. హలో అనయ్య, తమ్ముడు తిమోతి, ఈరోజు బుధవారం కర్మేల్ ప్రార్థన ఉంది కదా. ఈరోజు కర్మేల్ ప్రార్థన అంటున్నాడు. తమ్ముడు తిమోతి, ఏం లేదు, జస్ట్ నువ్వు ఫోన్ చేసి ఒక 5 నిమిషాల ముందే మా మేనేజర్ ఫోన్ చేశాడు. తెలుసు కదా నీకు, మరి నాకు ఆఫీస్లో వర్క్స్ అవి ఎలా ఉంటాయో. ఈ రోజుకి నాకు తెలిసి నేను రాలేను తమ్ముడు. కర్మేల్ ప్రార్థన మీరు నడిపించండి. మన యవనస్తులు ఉన్నారు కదా, మన యవనస్తులతో మీరు నడిపించండి. సరే అన్నయ్య. ఓకే తమ్ముడు. ఈరోజు యవనస్తుల కూటమి ఉంది. శ్యామన్నీకి ఇప్పటికీ 2 సార్లు ఫోన్ చేశాను, అన్నీ లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ మేము కొంచెం కష్టంగా ఉంది పరిచయం చేయడానికి. మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం అన్నీకి. హలో, వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ప్రస్తుతానికి ఎత్తకపోతేనే మంచిది. లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అన్నీ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ చేద్దాం, చివరి ప్రయత్నం. హలో, సరే, లిఫ్ట్ చేసి ఏదో ఒకటి చెప్దాం, ఏదో ఒక సాకు చెప్దాం. తమ్ముడు కృపారావు, అనియా ఈరోజు యవనస్తుల కూటమి ఉందనియా. 2 అయిపోయాం, పరిచర్య చేయడానికి చాలా కష్టంగా ఉందనియా. నువ్వు ఈ మధ్య సంఘంలో రావట్లేదు కదనియా. తమ్ముడు కృపారావు, తెలుసు కదా, నేను ఈ బిజినెస్ కానీ నా జాబ్ కానీ ఈ 2 నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి తమ్ముడు. అయినా నేను సీనియర్ని, మీరు జూనియర్స్గా మీరు ఉన్నప్పుడు అవన్నీ మీరు నన్ను ఎలా చేయాలి ఏంటి మీరు నన్ను అలా అడగకూడదు. మీరు చెయ్యాలి, తర్వాత నేను వస్తాను. మీరందరూ చేయండి. జూనియర్స్గా మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయండి. నేను సీనియర్ని సంఘంలో, తెలుసు కదా. ఈ రకంగా 10 సార్లు నాకు ఫోన్ చేయకు నువ్వు. సరే అనియా, సరే. ఈరోజు 100 కరపత్రాలు పంచే ప్రోగ్రాం ఉంది, అందరం ఉన్నాం. శ్యామన్న ఈ మధ్య కనిపించట్లేదు. మమ్మల్ని ముందుకు నడిపించి అన్నీ ఈ మధ్య వెనక్కి ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అన్నయ్య. అవునా? మనకు చెప్పి అన్నయ్య ఒకసారి ఫోన్ చేద్దాం, ట్రై చేద్దాం. హలో అన్నయ్య. తమ్ముడు చెప్పండి తిమోతి. ఈరోజు కరపత్రాలు పంచే ప్రోగ్రాం ఉందన్నయ్య. కరపత్రికలా తమ్ముడు? మీరు పంచండి, నేను చెప్పాను కదా ఎలా పంచాలి ఏంటి, మీకు చూపించాను కదా. అది కాదన్నా, నువ్వు మమ్మల్ని బలపరిచి నువ్వు కొంచెం వెనకడుగు వేయడం వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉందా, తెలియట్లేదన్నా. తమ్ముడు, నేను సీనియర్ నేను చెప్పాను కదా మొన్నే మీకు. నాలాగా మీరు కూడా సీనియర్లు అవ్వండి. సీనియర్లు అయితే కదా మీకు కూడా తెలుస్తుంది. మీరు పంచడం స్టార్ట్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. తెలుసు కదా నీకు నాకున్న పనులు కానీ నేను ఎంత బిజీగా ఉంటున్నానో మీకు తెలుసు కదా. సరే అన్నా. ఇలా ఆత్మీయ జీవితానికి దూరమైన శ్యాము అనుకోకుండా ఒకరోజు ఈ భూలోకాన్ని విడిచి దేవుడి యొక్క ఎదుట న్యాయపీఠం ముందు హాజరు కావాల్సిన దినం సమీపించింది. సడన్గా ఒకరోజు బైక్ పైన ప్రయాణిస్తుండగా ఒక లారీ వచ్చి శ్యామ్ని ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెంది ఉన్నాడు. దేవుని న్యాయపీఠం దగ్గరికి ఒకరోజు వీళ్ళందరూ రావాల్సి వచ్చింది.
దేవుని న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు దేవుడు బహుమానాలు, ఆయన సిద్ధపరిచిన బహుమానాలు ఇస్తున్నారు. జోసెఫ్, నా కుమారుడా, నీవు నేను అప్పగించినటువంటి ఆ పనిని నమ్మకంగా చేసినందుకు నీకు సిద్ధపరచబడినటువంటి బహుమానము తీసుకొని ధన్యుడివి కమ్ము. వందనాలు యేసయ్య, నన్ను ప్రేమించి ఈ బహుమతి ఇచ్చినందుకు నీకే వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నా కుమారుడా, నా కుమారుడా రాజేష్, నేను చెప్పిన పని నీవు నమ్మకంగా చేసినందుకు నీ కొరకు సిద్ధపరచబడినటువంటి బహుమానము ఇదిగో నీ కోసం ఉంచి ఉన్నది, తీసుకొని ధన్యుడివి కమ్ము. యేసయ్య మీకు వందనాలయ్యా, నన్ను ప్రేమించి బహుమానం ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. నా కుమారుడా ఆనందు, నీకు అప్పగించిన పని నమ్మకంగా చేసి నాకు ఇష్టంగా నడిచినందుకు నీ కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానము, ఈ బహుమానం తీసుకొని ధన్యుడివి కమ్ము. వందనాలు యేసయ్య, నన్ను ప్రేమించి మీరు ఇచ్చిన బహుమానం బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే శ్యామ్, ఎన్నో మార్లు నిన్ను పిలిచాను, తండ్రి. నీకు అప్పగించినటువంటి పనిని కొంతవరకు తీసుకెళ్ళి యవన బిడ్డల మీద వదిలేశావు. మళ్ళీ ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా ఈ లోకము నిన్ను ఆకర్షించినప్పుడు లోకం వైపు చూసి లోకముతో ప్రయాణం చేశావు కాబట్టి ఏ బహుమానము నీకు ఇవ్వబడదు. అయ్యా యేసయ్య తండ్రి, నేనేం తప్పు చేశాను నాయన లోకంలో ప్రభువా? అయ్యా ఇంతకుముందు నేను పరిచర్య చేశాను కదా ప్రభువా, నాకు బహుమానం లేకపోవడం ఏంటి నాయన తండ్రి? అలా అనొద్దు నాయన, దయచేసి యేసయ్య అలా అనొద్దు, దయచేసి అలా అనొద్దు. ఏదైనా నాకు అయ్యా నేను పరిచర్య చేశాను కాబట్టి నాకు బహుమానం ఏదో ఒకటి ఇవ్వండి నాయన. ఇప్పుడు ఎంత మొర్ర పెట్టినా ప్రయోజనం లేదు శ్యామ్. అయ్యా అయ్యా అలా తోసేయద్దు ప్రభా. అయ్యా 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 భూలోకంలో ఎంతో పని చేశాను కదా ప్రభా. అయ్యా ఎంతో ఆత్మీయతలో నడిపించాను కదా ప్రభా మన బిడ్డలందరినీ ప్రభా. యేసయ్య అయ్యా ప్రభా, మరి నాకు ఏదో ఒకటి ఇవ్వండి నాయన. యేసయ్య మీ పాదాల చెంత నేను అడుగుచున్నాను ప్రభా, ఏదో ఒక బహుమానం దయచేయండి ప్రభా. అయ్యా నేను కష్టపడినందుకు నాకు ఏదో ఒక బహుమానం ఇవ్వండి. ఇలాగా నువ్వు అడుగుతావని నాకు తెలిసే నా ప్రవక్తలను పంపించాను. అనేకులు వచ్చి నా మాటలు నీకు స్పష్టంగా చెప్పినా సరే ఇంకా సమయం ఉంది, పర్వాలేదులే, ఇంకా సమయం ఉంది, ఇవన్నీ చక్కబెట్టుకొని వెళ్దామని నా సమయమంతా వ్యర్థం చేశావు. నీకు ఇంతే బహుమతి. అయ్యా లేదు ప్రభా. యేసయ్య ఇదే ఆఖరి దినం అనుకుని ప్రభు నాకు తెలిసి ఉండుంటే ప్రభు అయ్యా నేను నాయన ప్రభు ఖచ్చితంగా నాయన యేసయ్య ఆత్మీయతలో ఖచ్చితంగా బ్రతికేవాడిని నాయన. అయ్యా ఎంత తప్పు జరిగిపోయింది ప్రభు. అయ్యా అయ్యా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ప్రభు, నేను మారుతాను ప్రభు. యేసయ్య అయ్యా అయ్యా ఏదైనా ఒక్క అవకాశం ఇవ్వండి దేవా. అయ్యా భూమి మీద ప్రభు యేసయ్య నాయన ఆత్మీయ జీవితాన్ని ప్రభు వదులుకొని ప్రభు ఈ రకంగా అయ్యా అయ్యా ఇదంతా నేను కోల్పోతాను అనుకోలేదు ప్రభు. యేసయ్య పరలోక రాజ్యాన్ని
నిజామే కోల్పోతామని నేను అనుకోలేదు ప్రభు యేసయ్య. అయ్యా క్షమించండి నాయన యేసయ్య. అయ్యా ఇంత తప్పు అయ్యా నేను చేస్తాను అనుకోలేదు నాయన ప్రభు. అయ్యా నిన్ను దూరం చేసుకుంటాను అనుకోలేదు. క్షమించండి దేవుడా. అయ్యా నన్ను క్షమించండి నాయన. అయ్యా ఇంత పొరపాటు జరిగిపోతుంది అనుకోలేదు నాయన. సమయాన్ని వ్యర్థం చేశాను నాయన యేసయ్య. ఎంతసేపు ప్రభు యేసయ్య డబ్బు కోసం బంధువుల కోసం పరిగెట్టాను ప్రభు యేసయ్య. అయ్యా ఒక్క క్షణము కూడా గడపలేకపోయాను ప్రభు నీ సన్నిధిలో ప్రభు యేసయ్య. నన్ను క్షమించండి ప్రభు యేసయ్య నాయన. అవేవి శాశ్వతం కాదు ప్రభు యేసయ్య. అయ్యా కేవలం నీవే శాశ్వతం దేవా. ఇంత ఘోరాన్ని ప్రభు అయ్యా ఎలా చేశానో తెలియదు ప్రభు. ఏదైనా ఒక్క అవకాశం ఉంటే కల్పించండి నాయన యేసయ్య. అయ్యా అయ్యా మళ్ళీ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను ప్రభు. సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఎదుటి నిలబడతాను ప్రభు. బహుమానాన్ని పొందుకుంటాను అయ్యా. అయ్యా ఒక్క అవకాశం ఇవ్వండి దేవా. ఇక సమయం లేదు. అయ్యో ఎందుకంటే సమయం అంతా భూమి మీదే నీకు కేటాయించాను. ఎంత తప్పు చేశాను ఇక్కడ సమయం ఇచ్చే అవకాశాలు లేవు. ఎంత తప్పు చేశాను ప్రభు. పరలోకమైతే వచ్చావు కానీ బహుమతిని పోగొట్టుకున్నావు. నా పాపాలను క్షమించావు కానీ ప్రభు నేనే తప్పు చేశాను ప్రభు. అయ్యా నేను మారు మనసు పొందాను కానీ ప్రభు వెనక్కి తిరిగిపోయాను ప్రభు. క్షమించండి ప్రభు. అయ్యా నీ పాదాలు పట్టుకుంటాను తండ్రి. అయ్యా నన్ను క్షమించండి దేవా. క్షమించండి. అవకాశం లేదు.